ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత పొద్దున్నే దీనికి ఫోన్ వస్తుందేంటి? రాత్రి ఆ గగన్ గాడు దీనికి షాక్ ఇచ్చి వెళ్ళాడని చెప్పావు కదా. పొద్దున్నే వాడమ్మ ఫోన్ చేసి వయ్యారంగా ఓదారుస్తుందేమో అమ్మాయి, వచ్చి వేసి విందాం. చెప్పండి అత్తయ్యా. అదే అమ్మా భూమి, అదేంటమ్మా అంత డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? రాత్రి మీ అబ్బాయి వచ్చి కలిసి వెళ్ళాడత్తయ్యా. అప్పటి నుండి డల్గానే ఉన్నాను. వచ్చి కలిశాడా? ఏమన్నాడు? ఏముందత్తయ్యా, సరా మామూలే. నేను శరత్చంద్ర కూతుర్ని కదా, నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నారు. కుదరదన్నాడా? నిన్ను పెళ్లి చేసుకోమని నేను వాడికి నచ్చ చెప్పానే, వాడు కాదనడే. పోనీ నీ పరువు గురించి నువ్వు వాడితో మాట్లాడి ఉండాల్సిందమ్మా. మాట్లాడానత్తయ్యా. నీ పరువు గౌరవాన్ని నీకెలా అందించాలో నాకు తెలుసని చెప్పి వెళ్ళిపోయారు. నిజంగానే మా గగనికి మతి పోయినట్టుంది భూమి. వాడిప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. కాసేపట్లో మీడియాతో లైవ్ లో మాట్లాడబోతున్నాడు. నీతో పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాడేమో అనుకుని నీకు ఆనందంగా ఫోన్ చేశాను. ఏంటి, ప్రెస్ మీట్ పెట్టారా? నన్ను మరోసారి వీధిలోకి లాగడానికా? అయినా ప్రెస్ మీట్ లో మాట్లాడినంత మాత్రాన పోయిన నా గౌరవ మర్యాదలను తిరిగి ఇవ్వగలరా? అదే నాకు టెన్షన్ గా ఉందమ్మా. నువ్వు టీవీలో లైవ్ చూడు, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఏమని లైవ్ చూడమంటారత్తయ్యా? నా గురించి వింటూ అందరూ నవ్వుకుంటుంటే నన్నది చూస్తూ ఏడవమంటారా? నేను చూడను. సరేనమ్మా, ఆ లైవ్ అయిపోయాక ఏం జరిగిందో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే అత్తయ్యా. అమ్మాయి, మళ్ళీ మన భూమి మరోసారి టీవీలో ఎంటర్టైన్మెంట్ కాబోతోంది. అది చూస్తూ మనం కొంచెం ఉల్లాసాన్ని, మరికొంత ఉత్తేజాన్ని పొందుదామా? మనం లైవ్ చూస్తే ఉల్లాసం ఎందుకు పొందుతాం పిన్ని? దానికి లైవ్ చూపిస్తూ దాని మొహం చూసావనుకో, డబుల్ ఉత్సాహం వస్తుంది. అది చూడను అనేసింది కదమ్మాయి. ఎలా చూపిస్తానో నువ్వే చూడు. ఆ బిందు, భూమి, అత్తే నిన్ను పిలుస్తోంది. దేనికంట? ఏమో తెలీదు భూమి, కానీ చాలా సీరియస్గా ఉంది. రండి మేడం, రండి. తమరి గురించే వెయిటింగ్. ఈ ఇంటి పరువు ఏ రోజుకా రోజు తీసేస్తానని తమరు శపథం చేసినట్టున్నారు. ఇప్పుడేమైంది పిన్ని? ఇంకా ఏం కావాలమ్మా? మన ఇంటి పరువు ఏ రూపాన తీసే అవకాశం వచ్చినా వదులుకొడుగా గగన్ గాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో మాట్లాడబోతున్నాడని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది.
ఎలా మన పరువు తీయబోతున్నాడో చూడండి, అందరూ చూడండి, చూడండి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సభ్యులందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు కూడా. యాక్చువల్లీ మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ కొన్ని మీడియాలు ఇతరుల గౌరవ మర్యాదలు తీయడానికే ఉంటాయి. అందుకే అలాంటి వాళ్ళని తప్ప మిమ్మల్ని పిలిచాను. హా? అబ్బో, వీడేదో మన గౌరవం తీయబోవడం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకు పెట్టానో ఇప్పటికే మీలో సగం మంది గెస్ చేసే ఉంటారు. నిన్న మీ గురించి భూమి గారి గురించి లైవ్లో చాలా హల్చలైంది కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అని అనుకుంటున్నాం. ఎస్ మ్యామ్, యు రైట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చోట ఉన్నారంటే వాళ్ళ మధ్య ఏదో జరిగిపోయిందని మీడియా అలా ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అలా ప్రచారం చేస్తే వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతింటాయని మీరు ఆలోచించరా? జరిగిపోయిందేదో జరిగిపోయిందని ఆ ఛానల్ నైజం అంతే అనుకొని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయగలం? మీరు చెప్పినట్టుగానే మీతో పాటు ఆ భూమి గారి గౌరవం కూడా దెబ్బతింది. దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పగలరా? ఏముంటుందండి సొల్యూషన్? వాళ్ళలా ప్రచారం చేశారని ఇప్పుడు నేను ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు చేసిన ప్రచారం అంతా నిజమని ఒప్పుకున్నట్టే కదా. సో ఎంతమంది అయితే బ్యాడ్గా నా మీద ప్రచారం చేశారో వాళ్ళందరి మీద కోర్టులో ఒక 100 కోట్లు పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాను. చూసావా పిన్ని, వీడి డబ్బు పిచ్చి పోయిన మన పరువు మీద వాడు పునాది వేసుకుని సంపాదిద్దాం అనుకుంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.